ఫ్యూచర్‌లో ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేవాడు ఉండడా? దాని గురించి ఈ వీడియోలో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. అయితే దీనికి సంబంధించి డెవిన్ అనే సాఫ్ట్‌వేర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. దీని గురించి విపరీతంగా అందరూ కొంతమంది ఉద్యోగాలు పోతాయి, అయిపోయింది, ఇంకేం లేదు అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఏం జరిగిందంటే యూఐ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా జాబ్స్ ఉండేవి. మంచి ప్యాకేజెస్ ఉండేవి. 2008, 9, 10 ఆ టైంలో. తర్వాత ఏమైందంటే యూఐ, యూఎక్స్ దాంతో పాటు యూఐ, యూఎక్స్ కాకుండా అది మొత్తం సీఎస్ఎస్ అని కొన్ని ఫ్రీ స్టైల్స్ వచ్చేసి, బూట్ స్ట్రాప్‌లో వచ్చేసి ఇవన్నీ గూడా మనయేందంటే ఆటోమేటెడ్ అయిపోయింది. తర్వాత టెస్టింగ్. ఆటోమేషన్ వచ్చిన తర్వాత అసలు మాన్యువల్ టెస్టింగ్ ఉండదు. అంతా ఆటోమేషన్. అసలు ఉద్యోగాలే ఉండవన్నారు. కానీ ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉద్యోగాలు. చాట్ జీపీటీ వచ్చింది. ఇక ఉద్యోగాలు ఉండవు. ఇగ అయిపోయిందని అన్నారు. నేనప్పుడు జెప్పా. చాట్ జీపీటీ వల్ల ఉన్న ఉద్యోగాలు కాకుండా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయబడతాయని జెప్పా. ఇక చాట్ జీపీటీ వచ్చింది. ఇంక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఉండరు. వాళ్ళుంటరు, వీళ్ళుంటరు అని చెప్పి మనం చాలా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు డెవిన్ వచ్చింది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏం జరిగింది? చాట్ జీపీటీ వచ్చింది. ఆళ్ళుండరు, వీళ్ళుండరు. అయిపోయింది. ఇక ఉద్యోగాలే ఉండవు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. నేనప్పుడే చెప్పాను. చాట్ జీపీటీ అనేది ఏ కంపెనీ క్రియేట్ చేసుకొని, వాళ్ళు చేసుకునే వర్క్‌లో ఫస్ట్ సామ్‌సంగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళు బ్యాన్ చేసింది చాట్ జీపీటీని. బ్యాన్ చేసేసి, ఇది వాడొద్దు మన కంపెనీలో. మన కంపెనీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నారు ఏంటి అనేది నేను చెప్పాను. దానికి ముందే ఇది చెప్పక ముందే నేనప్పుడు కూడా చెప్పాను. చాట్ జీపీటీ లాంటివి కొన్ని వందలు రాబోతున్నాయని చెప్పి. అలాంటిదే కొంచెం అప్‌డేటెడ్ వర్షన్ డెవిన్ అంతకు మించి ఏం లేదు. దీనికి సంబంధించి వందల చాట్ జీపీటీలొస్తాయి. ప్రతి కంపెనీ సొంతంగా తయారు చేసుకుంటదని చెప్పాను. అట్లనే జరిగింది. దానికి ముందే చెప్పాను నేను. ఇవి ఆల్రెడీ ఫాలో అయితున్నోళ్ళైతే డెఫినైట్‌లీ నేను మార్కెట్ కంటే ముందే కొంత అనాలిసిస్ చేసి ఇలా జరగబోతుందని చెప్పి నేను ముందే చెప్పాను కూడా.